చేస్తూ మనం జీవిస్తూ తెలియని ఇతర మన సోదరి సహోదరులకు కూడా మంచి పద్ధతిలో అత్యుత్తమ పద్ధతిలో బోధించాలి, బోధన చేయాలి అని కూడా ఇలా 16వ అధ్యాయం 125వ వాక్యంలోను ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. నాకు ఇస్లాం తెలిసింది, లేదా నేను ఇస్లాంలో ఉన్నాను, నేను నమాజులు చేసుకుంటున్నాను, నేను ఖురాన్ చదువుతున్నాను, ఏదో నేను గడ్డం టోపీలు పెట్టుకున్నాను, రంజాన్ ఉపవాసాలు ఉంటున్నాను, డబ్బులుంటే అజుమ్రాలు చేస్తా, లేదా జకాతు దాన ధర్మాలు చేసుకుంటా అంటే కుదరదు. ప్రతి ముస్లిం పైన, ప్రతి విశ్వాసి పైన ఉన్నటువంటి హక్కు ఏమిటి అంటే మన ఇరుగు పొరుగు ఉన్న వారితోటి మరి వారికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మరియు దేవుడి యొక్క ఆజ్ఞల్ని వారికి మంచి పద్ధతిలో తెలియజేస్తూ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరిని బలవంత పెట్టకూడదు, ఇస్లాంలో బలవంతం లేదు, కేవలం ఈ యొక్క బోధనలు వారికి తెలియచేయాలి అంతవరకే. వారికి ఇస్లాం ఇవ్వాలా వద్దా, వారికి ఇస్లాం మార్గం ప్రసాదించాలా వద్దా, అదంతా కూడా అల్లా ఇష్టం. కేవలం మీరు బోధించి వదిలేయండి అని చెప్పడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్తున్నారు ఏమని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ఆ యొక్క వారి కోసం ఏడ్చి చనిపోతారా ఏమిటి? మీ యొక్క బాధ్యత ఏమిటి? మీకు వహీ రూపంలో ఏదైతే గ్రంథం ఖురాన్ మీ పైన అవతరిస్తుందో దానిని వారికి మంచి పద్ధతిలో అత్యుత్తమ పద్ధతిలో తెలియచేసి వదిలేయండి, అంతే మీ పని. వారికి ఇస్లాం ఇవ్వాలా వద్దా, వాళ్ళని ఇస్లాంలో తీసుకురావాలా వద్దా, ఇదంతా నా పని. మీరు కేవలం బోధించి వదిలేయండి, అంతవరకే మీ పని అని చెప్పడం జరిగింది. అదే మరియు ఇప్పుడు కూడా అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో మీరు బోధించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అంతేగాని ఎవరిని కూడా మనం బలవంతంగా తీసుకురావడానికి, బలవంతంగా పంపడానికి మాత్రం ఇస్లాం ఒప్పుకోదు. ఇస్లాంలో అటువంటి విషయాలు లేవు. మరి వార్తల్లో కానీ, న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఎంతవరకు కరెక్టో రాంగో మనకు అయితే తెలియదు. కానీ మరి ఎవరిని కూడా బలవంత పెట్టవద్దు, బలవంతం చేయడానికి వీల్లేదు. ఇస్లాం అయితే ఒప్పుకోదు. కేవలం బోధించండి. ఎవరు రావాలా, ఎవరు వద్దు, ఎవరు పాటించాలో, ఎవరు పాటించకూడదు అంతా ఆ యొక్క దేవుడు చూసుకుంటాడు. మరి ఎవరిపైనా కూడా ఇటువంటి బలవంతం చేసే బాధ్యత లేదు. అలా బలవంతం కనుక చేస్తే ఇంకా అది పాపమే అవుతుంది, కాదు పుణ్యం అయితే అవ్వదు. ఎందుకంటే అల్లానే చెప్తూ ఉన్నారు, మీరు బలవంతం చేయడానికి వీల్లేదు, అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో బోధించండి అని చెప్తున్నారు. బలవంతం చేయడానికి వీల్లేదు. మరి ఇది ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. ఇకపోతే ఎవరు ఇతరుల యొక్క పాపాలను మోయరు. ఒక కాడిని ఒక బరువు మోసేవాడు ఇంకొక బరువును మోయడు ప్రళయ దినం రోజు. అలానే ఎవరు ఇంకొకరి పాపాలు కూడా మోయరు. అందుకే మీ పాపాలకి, మీ కర్మలకి మీరే బాధ్యులు అవుతారు. అందుకే ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి, మీ యొక్క పుణ్యాలు వేస్ట్ చేసుకోకండి. మీ యొక్క కర్మలు వృధా కాకుండా మీరు బ్రతికి ఉన్నప్పుడే, మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే మీరు ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోకండి అని ఖురాన్లో 17వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు